రవితేజ గారి ఇరుముడి సినిమా ఇంకొన్ని గంటల్లో రిలీజ్ కు సిద్ధం అవగా ఇక్కడ ఆల్రెడీ యూఎస్ఏ లో ప్రీమియర్స్ పడ్డాయి. మరి ఎక్కడి నుంచి ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి, ఎలా ఉంది సినిమా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు దాము భారతి సీనియర్ జర్నలిస్ట్ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇరుముడి సినిమా ఇప్పుడు రవితేజ గారికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. చాలా ఫ్లాప్ లో ఉన్నారు కాబట్టి ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నారు. మరి ఎలా ఉంది యూఎస్ఏ రివ్యూ, అక్కడ నుంచి ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి, ఆ రివ్యూ ఎండ్స్? ఇరుముడి సినిమా ఇందాకే ఫినిష్ అయింది యుఎస్ఏ లో. దీని రివ్యూస్ ఆల్రెడీ వస్తున్నాయి, కొంతమంది పెట్టేస్తున్నారు. సో ఓవరాల్ గా దీని రెస్పాన్స్ ఎలా ఉంది, దీన్ని బట్టి ఇక్కడ కూడా ఇది హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదా అనే విషయాల గురించి చెప్పుకుందాం. యాక్చువల్గా ఇది ఒక డిఫరెంట్, ఇరుముడి అనగానే అయ్యప్ప స్వామి ఇది గుర్తొస్తారు. అయ్యప్ప స్వామిగా హీరో చేసి ఇది ఏమన్నా భక్తి రసాత్మక చిత్రమేమో అని అందరూ అనుకుంటారు టైటిల్ చూసి. అదే అక్కడే సక్సెస్ అయ్యారు సగం. టైటిల్లోనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. కానీ ఇది క్రైమ్ చిత్రం, నిజానికి ఒక ఫ్యామిలీ క్రైమ్ అని చెప్పుకోవచ్చు మనం. ఒక ఫ్యామిలీ మ్యాన్ క్రైమ్ చేస్తే, అది కూడా ఆడపిల్లల కోసం క్రైమ్ చేస్తే ఎలా ఉంటుందో అదే బేసిక్గా దీని కథ అనమాట. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. సో అందుకని అక్కడే క్యూరియాసిటీని టైటిల్ క్రియేట్ చేయడం, టైటిల్ కాంట్రాస్ట్గా ఉండడం, అక్కడే సక్సెస్ అయ్యారు. ఇక దీంట్లో యాక్టర్స్ వచ్చి రవితేజ, దాని తర్వాత సాయి కుమారు, ప్రియా భవానీ శంకర్, అజయ్ ఘోష్, వీళ్ళు యాక్ట్ చేశారు. ఇక శివ నిర్వాణ ఆల్రెడీ మనకు తెలుసు, ఆయన ఖుషి విజయ్ దేవరకొండతో తీశాడు, మజిలీ తీశాడు మన నాగ చైతన్య సమంతతో. ఖుషి అంత గొప్పగా ఆడకపోయినా మజిలీ బాగా ఆడింది, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా ఇదైంది. దాని తర్వాత ఇది మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ చేశాడు. ఆల్రెడీ దీంట్లో 2 పాటలు, ఇరుముడి కట్టు, మల్లెపూల పల్లకి, ఈ 2 పాటలు పెద్ద హిట్ అయినాయి మనకు తెలుసు. ఇప్పుడు దీంట్లో కథగా చెప్పుకోవాలంటే ఇతను ఒక గ్రామీణ వ్యక్తి, గ్రామీణ యువకుడు. ఇతనికి ఒక కూతురు ఉంటుంది. కూతురు అంటే చాలా ప్రేమ. అయితే బిగినింగ్ లో ఇతను చాలా పనికిమాలిన వ్యక్తిలాగా, అల్లర్చర్లుగా ఉండడం, తాగుబోతులాగా ఉండడం, ఒక నెగిటివ్ క్యారెక్టర్ గా ఉంటాడు. అయితే కూతురు కోసం మారుతాడు. కూతురు ఏమంటుందంటే, నాన్న నువ్వు ఇరుముడి కట్టి అయ్యప్ప మాల వేయి నాన్న అని చెప్తుంది. కూతురు మాట ఇతను జవదాట్లేడు. కూతురు అంటే పిచ్చి ప్రేమ ఉంది. అందుకని కూతురు కోసం ఇతను మాల వేస్తాడు. మాల వేసినాక 40 రోజులు తాకుండా ఉండాలి, ఈ పిచ్చి పనులు చేయకుండా ఉండాలి. కాబట్టి ఇంకా అది ఎలా ఉన్నాడు, కూతురు కోసం నిష్టగా ఉండడం, దాన్ని ఎలా చేశాడు, అక్కడి నుంచి ఇతనిలో మార్పు వచ్చింది. ఇది ఒక రకమైన ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఇతని లైఫ్లో. దాని తర్వాత గ్రామంలో ఈ ఆడపిల్లలు చనిపోతూ ఉంటారు. అంటే ఎవరో వాళ్ళని చేసి చంపేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. అది చూసి ఇతను తట్టుకోలేకపోతాడు. అందుకని ఎవరు అడిగేవాళ్ళు లేకపోవల్లే కదా ఇట్లాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, పోలీసులు పెద్దగా పట్టించుకోవట్లేదు. అందుకని నేను ఈ ఊర్లో ఉన్న ఆడపిల్లలందరినీ నేను అడాప్ట్ చేస్తాను, నేను వాళ్ళని దత్తతకు తీసుకుంటాను అంటాడు. ఇది షాకింగ్గా ఉంటుంది అందరికీ, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ. వీడు అంతకుముందే బాగున్నాడు అన్నట్టుగా అయిపోతుంది. చివరికి కూతురు కూడా భయపడే పరిస్థితి వచ్చేస్తుంది. కానీ ఇతను లక్ష్యం, ఆశయం మంచిది అనమాట. ఎందుకంటే ఊర్లో ఉండే ఆడపిల్లలకి ఒక ప్రొటెక్టర్గా ఇతను ఉండాలని డిసైడ్ అవుతారు. ఆడపిల్లలకి హాని చేసే ఎవరినైనా కూడా ఇతను క్షమించడు. ఇది బేసిక్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ సరిపోదా శనివారం లాగా ఒక సిమిలర్ కాన్సెప్ట్ ఉంది. సరిపోదా శనివారంలో కూడా నాని శనివారం మాత్రమే క్రైమ్ చేస్తాడు, మిగతా వారాలు క్రైమ్ చేయడు. అది హామీ ఇచ్చుంటాడు కాబట్టి. సో మిగతా వారాల్లో ఇతను ఎనిమీస్ ఇతని మీద అటాక్ చేస్తారు. ఎంత అటాక్ చేసినా ఇతను అటాక్ చేయడు కదా, ఇది ఇతను బలహీనత. ఇక్కడ కూడా అంతే. ఇతను ఏమో ఇప్పుడు ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేసే ఒక కర్తవ్యం పెట్టుకున్నాడు. ఒక పెద్ద క్రైమ్ గ్యాంగ్తో ఇతను తలపడ్డాడు. కానీ ఇతను ఇరుముడి కంపల్సరీ వేయాలి, ఎందుకంటే కూతురికి ఇచ్చిన మాట కోసం. ఆ 40 రోజులు ఇతను ఎవరిని కొట్టలేడు. అట్లాంటప్పుడు వాళ్ళు ఇతన్ని అటాక్ చేస్తారు. అప్పుడు దాన్ని ఎలా డీల్ చేస్తాడు, ఇది బేసిక్ లైన్ అనమాట. సో అంటే ఇదొక డిఫరెంట్గా అయితే ఉంది వినడానికి. ఎందుకంటే ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక వ్యక్తి బయలుదేరడం అనే కాన్సెప్ట్ జనరల్గా ఇలాంటి తమిళ సినిమాలో ఎక్కువగా ఉంటాయి, మలయాళీ తమిళ సినిమాలు.
తెలుగులో మనకి తక్కువ. రెండోది రవితేజ సినిమా ఇలాగ ఉందనేది కూడా విచిత్రమే. ఫస్ట్ టైం రవితేజ ఈ కైండ్ ఆఫ్ భక్తిని క్రైమ్ ని మిక్స్ చేస్తూ చేసిన సినిమా ఒక కొత్త టానిక్ అని చెప్పుకోవచ్చు రవితేజకి. గతంలో కూడా భక్తికి సంబంధించిన క్రైమ్ సినిమాలు బోల్డ్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి అయ్యప్ప ఇరుముడి పెట్టి దీన్ని తెలివిగా ఒక మోల్డ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. రవితేజ కూడా గత రొటీన్ గా ఆయన సినిమాలు పక్కన పెట్టి దీంట్లో కొంచెం సెటిల్డ్ పర్ఫార్మెన్స్, తర్వాత ఒక ఫ్యామిలీ మ్యాన్ గా వేరియేషన్స్, ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్, దాని తర్వాత అయ్యప్ప మాలేసి మారడము, ఇతను బలము బలహీనత కూతురుగా ఉండడము, దాని తర్వాత ఇతను వైడ్ గా తన కూతురు లాంటి అనేక మంది ఆడపిల్లల కోసం వాళ్ళకి తండ్రిగా మారడం. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. సో ఆ క్రమంలో అతను బలమైన శత్రువులను ఎదుర్కోవాల్సి రావడం, మళ్ళీ ఇరుముడేయడం వల్ల ఇతనికి అది ఒక నెగిటివ్ గా మారిపోవడం, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీనివల్ల అతని ఫ్యామిలీలో వచ్చే సమస్యలు, కూతురుకి ఇతనికి మధ్య ఇది అంటే మేజర్ పాయింట్ కూతురికి ఇతనికి. అందుకనే బేబీ నక్షత్ర పాప చాలా దీంట్లో మనకి చాలా కాలం తర్వాత ఒక చైల్డ్ ఆర్టిస్టు ఇంత బాగా పెర్ఫార్మెన్స్ చేయడం కూడా గొప్పగా ఉందని రివ్యూలు వస్తున్నాయి. సో రెండోది ఏంటంటే దీంట్లో స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లాడు. వేగం ఉంది, 2 గంటల 25 నిమిషాలు రన్ టైము, అందువల్ల ఎక్కడ బోర్ లేదు, ప్రతిదీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో అక్కడెక్కడ ఈ తాగుబోతు క్యారెక్టర్ ఇవన్నీ రొటీన్ ఆల్రెడీ అనేక సినిమాల్లో చూస్తుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఎంగేజింగ్ గా ఉంది. ఎత్తులు పై ఎత్తులు ఉన్నాయి. ఇతను ఇరుముడి కట్టినప్పుడు అవతల వాళ్ళు అటాక్ చేస్తారని తెలిసినప్పుడు దాన్ని ఎలా ఢీకొంటాడు, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళాయి. రవితేజ కూడా డిఫరెంట్ రవితేజ మనకు కనబడతాడు. అంటే మామూలుగా రవితేజ అంటేనే సరదాగా కామెడీగా ఉండడం, ఎవరినో కొట్టేయడం, పిచ్చి పిచ్చిగా ఉండడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అది రొటీన్ ఫార్ములా అయిపోయింది. డాన్సులు, విపరీతంగా డాన్సులు వేయడం, పాటలు, ఇవన్నీ. అది కాకుండా ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి లాగా, ఆడపిల్లల ప్రొటెక్టర్ లాగా ఈ రోల్స్ అంతా కూడా దీంట్లో ఉన్నాయి. రవితేజకి ఇది చాలా టైలర్ మేడ్ క్యారెక్టర్. ఆయన ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో మనకు కనపడుతుంది. అంటే పెర్ఫార్మెన్స్ బేస్డ్, స్టోరీ బేస్డ్, స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా ఇది. ఓన్లీ రవితేజ కోసం ఏదో చుట్టేసినట్టుగా ఉండి డైరెక్టర్ తెలివిగా చేశాడు. డ్రామా అయితే వర్కౌట్ అయింది అనేది చెప్తున్నారు. కొంతమంది మాత్రం ఒరే బాబు మనం తమిళ సినిమా చూస్తున్నట్టుంది, ఓవర్ మెలో డ్రామా అంతా ఉంది, గొట్టలు కన్నీళ్ళు గార్చమన్నట్టుగా రాసుకున్నారు సీన్లు అన్న విమర్శలు కూడా కొంత అర్బన్ ఆడియన్స్, ఎందుకంటే యుఎస్ లో వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి మరీ ఎక్కువ సెంటిమెంట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అనేది చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి, ముఖ్యంగా ఇవాళ ఆడపిల్ల తల్లిదండ్రులు అందరూ కూడా ఒక టెన్షన్ వాతావరణంలో పెంచుతుంటారు. ఆడపిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ భయం పెరుగుతా వెళ్తుంది తల్లిదండ్రులకి. అలాంటి వాళ్ళంతా కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో పేరెంట్స్ అందరూ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ అంతా కనెక్ట్ అవుతారు. పిల్లల్ని తీసుకెళ్ళగలిగిన సినిమా, ఎందుకంటే యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చివరికి ఇది మన సెన్సార్ వాళ్ళు కూడా దీన్ని పాజిటివ్ గానే చాలా మంచి సినిమా తీశారని అభినందించారని కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ గా అయితే రివ్యూ పాజిటివ్ గా ఉంది. అందరూ కూడా 3.25 అలా ఇస్తున్నారు. సో రేపటికి మనం కూడా డైరెక్ట్ రివ్యూ చెప్పుకోవచ్చు. ఏదేమైనా యుఎస్ లో చాలా పాజిటివ్ రివ్యూ వచ్చింది. చాలా కాలం తర్వాత రవితేజ హిట్ కొట్టాడని చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.